ఈ లోకంలో ఎంతటి పక్షపాతం ఉంటుందంటే, ఒక ధనవంతుడు చనిపోతే, ఒక గొప్పవాడు చనిపోతే, ఒక విఐపి చనిపోతే ఆ దేహాన్ని ఏమంటారు? పార్థివ దేహం అంటారు. అది ఒక పేదవాడు చనిపోతే ఏమంటారండి? మృతదేహం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సువార్త కూడికి విచ్చేసి ఉన్న ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ఆన్లైన్ ద్వారా మరి సువార్త కూడికలో ఏకీభవిస్తున్న ప్రభునందు ప్రియులైనటువంటి మీకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి వారు భూమి మీద అందరికంటే జ్ఞానవంతుడు. అతని వంటి జ్ఞానము కలిగినటువంటి వారు మరొకరు పుట్టరు అని దేవుడు మరి అతని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా ఆయన కంటే జ్ఞానవంతులు కాదు అని మరి దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన రాసినటువంటి మరి సామెతల గ్రంథము అది ఒక జ్ఞాన గ్రంథం. దాంట్లో ఎంతో జ్ఞానాన్ని ఆయన బోధిస్తూ వచ్చాడు. మరి ఈ యొక్క ప్రసంగి గ్రంథం చూసినట్లయితే ఇది ఒక అజ్ఞాన గ్రంథం. అంటే అజ్ఞానమును తెలియచేసే గ్రంథం. మనిషికి జ్ఞానం ఎంత అవసరమో అజ్ఞానం అంటే ఏంటో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది కనుక ఏదేది అజ్ఞానం, ఏదేది వ్యర్థము అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ ప్రసంగి గ్రంథాన్ని రాయటం జరిగింది. మరి ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను వృద్ధాప్యంలో రాయటం జరిగింది. ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా దేవుడు ఒకవేళ ఏ వ్యక్తి యొక్క జీవితంలో అయితే ఉండడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో తాను సంపాదించుకున్నవి అన్నీ కూడా, తాను పొందినటువంటివి అన్నీ కూడా ఎలా ఉంటాయో మరి చాలా అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వాడై అనేక అనుభవాలను కొన్ని ఉదాహరణల ద్వారా మరి తెలియచేస్తూ ఈ యొక్క గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. మరి ఈ యొక్క గ్రంథాన్ని ఇందులో రాయబడినటువంటి సంగతులను మనం అర్థం చేసుకోవాలంటే మొదటిగా దేవుని యొక్క ఆత్మ సహాయం ఉండాలి. దానితో పాటు కేవలం లేఖనాలను చదివితే ఇది అర్థం కాదు, కానీ దీన్ని అనుభవించాలి, అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి. లేదా లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, లేక మన జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను, వాటినన్నిటినీ కూడా ఈ యొక్క లేఖనాలతో సరిపోల్చుకుంటూ ఉంటే అప్పుడు ఈ లేఖనాలను అర్థం చేసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. ఈ యొక్క గ్రంథాన్ని రాసేటప్పుడు జ్ఞాని అయిన సొలొమోను వృద్ధాప్యంలో దేవునికి దూరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఏ సందర్భాలను, ఏ వ్యక్తులనైతే ఉదహరిస్తూ వచ్చాడో అవన్నీ కూడా దేవుడు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, దేవుడు లేకపోతే వారు చేసే పనుల వల్ల వచ్చే ప్రతిఫలం ఎలాగుంటుంది అనేటువంటి విషయాలను తెలియచేసేటువంటి గ్రంథం. మరి అంతటి జ్ఞానవంతుడైనటువంటి ఈ సొలొమోను ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ఏమని తెలియచేస్తున్నాడు అంటే 2వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము అంటే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఉన్నటువంటి ఒక్క వచనంలో వ్యర్థం అనేటువంటి పదాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను 5 సార్లు వాడాడు. మొట్టమొదటిగా అసలు వ్యర్థం అనేటువంటి పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. ఈ గ్రంథం యొక్క గొప్పతనం ఏమిటంటే వ్యర్థముతో ఆరంభించి పరమార్థాన్ని చూపించినటువంటిది. చిట్ట చివరిగా 12వ అధ్యాయం చివరి వచనాల్లోకి వెళితే ఇదంతా జరిగిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే.
సర్వకోటి మానవాళి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే విధి అని గొప్ప మరి సత్యాన్ని, పరమార్థాన్ని అక్కడ జ్ఞాని అయిన సొలొమోను చూపిస్తూ ఉన్నాడు. మరి మొట్టమొదటిగా వ్యర్థము అని తెలుగులో మనకి ఇవ్వబడింది, కానీ హెబ్రీ భాషలో వాడబడినటువంటి పదం ఏమిటి అంటే హెబెల్. ఆ హెబెల్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే శ్వాస లేదా ఆవిరి. ఈ శ్వాస లేదా ఆవిరి అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తే ఈ వ్యర్థం అనేటువంటి పదం ఏంటో మనకు అర్థం చేసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. శ్వాస, మనిషి బ్రతకటానికి ఏం కావాలి? మనిషి బ్రతకటానికి ఏం కావాలి? శ్వాస కావాలి. మనిషి యొక్క జీవితం భూమి మీద ఎటువంటిదని అంటున్నారు? ఆవిరి వంటిది. మనిషి పీల్చుకోవాలి, గాలి పీల్చుకోవాలి, శ్వాస తీసుకోవాలి, ఊపిరి తీసుకోవాలి. ఆ ఊపిరి లేదా శ్వాసను తీసుకునేటప్పుడు ఆ గాలి చాలా విలువైనటువంటిది. ఆ శ్వాస అందకపోతే, ఆ గాలి దొరకపోతే మనిషి కొన్ని క్షణాలలోనే మరణిస్తాడు. అయితే ఆ తీసుకున్నటువంటి శ్వాస, ఆ యొక్క ఆక్సిజన్ లేదా ఆ ఊపిరి ఎంతవరకు అతనికి ఉపయోగపడుతుంది అంటే ఒక క్షణం మాత్రమే, కొన్ని క్షణాలు మాత్రమే. ఆ శ్వాసను తీసుకున్న తర్వాత, ఆ ఊపిరిని తీసుకున్న తర్వాత అది మన శరీరంలోనికి వెళ్ళి జరగవలసినటువంటి పనిని జరిగించగానే మరలా ఏమవుతుంది? అది కార్బన్ డైఆక్సైడ్గా బయటికి వచ్చేస్తుంది. అంటే మనిషి తీసుకునేటువంటి శ్వాస అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే తాత్కాలికమైనటువంటిది. దేవుడు ఒకవేళ మన జీవితాల్లో లేకపోతే, ఎవరి జీవితాల్లో అయితే జీవం గల దేవుడు, సత్యదేవుడు, ఏకైక దేవుడు, నిజమైనటువంటి దేవుడు లేకుండా ఉంటారో వారి జీవితాలలో వారు చేసే ఏ పని వలనైనా వచ్చే ప్రతిఫలము అది తాత్కాలికమైనదే. వ్యర్థము అనేటువంటి పదానికి అర్థము ఏమిటంటే మనము సంపాదించుకున్నటువంటి అది జ్ఞానమైన, ఐశ్వర్యమైన, మరి ఏదైనప్పటికీ కూడా అది దానివల్ల వచ్చేటువంటి ఫలితము, దానివల్ల వచ్చేటువంటి లాభము తాత్కాలికమైనది. పర్మనెంట్గా శాశ్వతమైనటువంటి లాభము దేని వలన కూడా మనిషి సూర్యుని క్రింద పొందలేడు అనేది ఈ గ్రంథం యొక్క ఉద్దేశం అండి. అందుకోసం ఎన్నో ఉదాహరణలను మరి ఈ యొక్క అధ్యాయంలో పొందుపరుస్తూ వచ్చాడు. కాబట్టి వ్యర్థము అనేటువంటి పదానికి అర్థము ఏమిటి అంటే ఈ లోకంలో మనం సంపాదించుకున్నది ఏది అయినా అది తాత్కాలికంగా మనకి ఉపయోగపడుతుందే కానీ శాశ్వతంగా మాత్రం అది మనకి ఉపయోగపడదు. దెర్ ఈస్ నో పర్మనెంట్. ఏది శాశ్వతం కాదు. అందుకనే తర్వాత వచనంలో అంటాడు, ఏమని అంటున్నారు అంటే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమిటి? మనిషి ఏ పని చేసినా ఆ పనిలో ఏం వెతుకుతాడు? లాభాన్ని వెతుకుతాడు. అన్ని పనులలో లాభాన్ని వెతికే మనిషి తన జీవితం వల్ల తనకు లాభం ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు. తన జీవితం వల్ల తనకి ఏదైనా లాభం ఉన్నదా? ఆ లాభం ఏంటో తెలియచేసేటువంటిదే ఈ ప్రసంగి గ్రంథం అండి. ఆ తర్వాత ఏమంటున్నాడంటే తరము వెంబడి తరము గతించిపోతుంది, తరము వెంబడి తరము గతించిపోతుంది. ఎంతో మంది చూస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరంలో ఎంతో మంది లేరు. మనకి ఇక్కడ చాలా మంది మ్యారేజెస్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మ్యారేజెస్ అయిపోయినటువంటి మనము ఒకసారి మన మ్యారేజెస్ వీడియోస్ ఉంటాయి కదండి, వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, ఒకసారి వీడియోస్ని ఓపెన్ చేసి దాంట్లో మనం చూస్తుంటే ఎంతో మంది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కనబట్టలేదు. మ్యారేజ్ ఫొటోస్ ఓపెన్ చేసి చూసినా ఆ మ్యారేజెస్ అప్పుడు ఉన్నటువంటి వారు ఎంతో మంది ఈరోజు కనబడట్లేదు. కారణం ఏమిటి? ఎవడు శాశ్వతమైనటువంటి వారు ఎవరు లేనేలేరు. తరము వెంబడి తరము గతించిపోతుంది. భూమి మీద మానవుని యొక్క జీవితము ఎటువంటిది? ఆవిరి వంటిది. ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. మన యొక్క జీవితము గడ్డి పువ్వు లాంటిది. నేడు అందముగా ఉంటుంది, రేపు కొయ్యబడి పొయ్యిలో వేయబడుతుంది. అంటే ఒకసారి ఒలికిపోయిన తర్వాత ఒక గ్లాసు నీరు కానీ ఒలికిపోతే దాన్ని తిరిగి పైకి ఎత్తటం ఎవరికైనా సాధ్యమవుతుందండి? సాధ్యం కాదు. మనిషి యొక్క జీవితం కూడా అంతే. తరము వెంబడి తరము గతించిపోతుంది అని చెప్పి అక్కడ కొన్ని విషయాలను ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు ధ్యానించడానికి మన సమయం సరిపోదు కనుక వ్యర్థము 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 అని
2వ వచనములో 5 సార్లు చెప్పబడినటువంటి కొన్ని వ్యర్థమైనటువంటి సంగతులను ఒకసారి మనం ఆలోచన చేసి అది నిజముగా వ్యర్థమో కాదో ఒకసారి పరీక్షించుకొని దాని ద్వారా దేవుడు మనకి ఏ ఉపదేశమును మరి తెలియచేయదలుచుకున్నాడో ఆ దానిని మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూచినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి? సూర్యుడు ఉదయిస్తున్నాడు, మళ్ళా అస్తమిస్తున్నాడు. గాలి ఒక దిశకు వీచి మరొక దిశకు వెళుతూ ఉంది. నదులన్నీ పారుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి పడుతున్నాయి? సముద్రంలో పడుతున్నాయి. కానీ సముద్రము నిండట్లేదు. సూర్యుడు ప్రతిదినము ఉదయిస్తున్నాడు, గాలి ప్రతిదినము వీస్తూ ఉంది, భూమి ప్రతిదినము తిరుగుతుంది. నదులు కొన్ని వేల సంవత్సరాల నుంచి పారుతూనే ఉన్నాయి, సముద్రంలో పడుతూనే ఉన్నాయి. కానీ సముద్రం మాత్రం నిండట్లేదు. ఇది నిరంతరము జరుగుతున్నటువంటి ప్రక్రియ. నిరంతరము ఈ ప్రకృతి అంతా కూడా తన పనిని చేసుకుంటూ వెళుతుంది. కానీ ఎవరి కొరకు ఈ ప్రకృతి సృష్టించబడిందో ఆ వ్యక్తి మాత్రం స్థిరముగా లేడు అని తెలియచేస్తూ ఇక్కడ ఒక అంటున్నటువంటి మాట ఏమిటంటే, నదులన్నీ సముద్రంలో పడుతున్నాయి కానీ సముద్రం ఏమవట్లేదు, నిండట్లేదు. మనం చూసాము ఇంతకు ముందు భయంకరమైనటువంటి ఫ్లడ్స్ వచ్చి ఎంత విస్తారమైనటువంటి నీరు వచ్చిందో. కృష్ణానదిలో కానీ ఇటు పక్కన బుడమేరు కానీ ఎంతో విస్తారమైనటువంటి నీరు వచ్చింది. ఆ నీరంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? సముద్రంలోకి వెళ్ళిపోయింది. కానీ సముద్రం ఏమవట్లేదు, నిండట్లేదు. సముద్రము ఏ రీతిగానైతే కొన్ని వేల సంవత్సరాల నుంచి నిండకుండా ఎంత నీరు అందులోకి వెళ్ళినా చాలును అనుకున్నటువంటి రీతిగా ఏ రీతిగా అయితే సముద్రము ఉన్నదో, ఎన్నో తరములు గతించిపోతున్న ఆదాము నుంచి ఇప్పటి వరకు. మరి ఇంతకుముందు బైబిల్ క్లాస్లో బెనజ్జన్ కూడా ఒక లిస్ట్ కూడా మనకి ఇచ్చారు. దాదాపు ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య దాదాపుగా 70కి పైన, అంటే 75 77 సంథింగ్ ఆ లిస్టు కూడా మనకి ఇచ్చారు. అంటే 75 మంది లేదా 77 మంది అనుకుంటే 77 తరాలు గతించిపోయాయి. 77 తరాలు గతించిపోయాయి. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు గతించిపోయినాయి. ఎన్నో తరాలు గతించిపోయినాయి. ఎన్ని తరాలు గతించిపోయినా అన్ని తరాలలో ఒకటి మాత్రము అన్ని తరాలలో కనపడుతూ వచ్చింది. ఏమిటో తెలుసా? అది తృప్తి లేని జీవితం. అందుకే అంటున్నాడు చూడండి, కిందకు వెళ్ళినట్లయితే 8వ వచనంలో, మొదటి అధ్యాయం 8వ వచనంలో, ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి, మనుషులు దాన్ని వివరింపజాలరు, చూచుట చేత. నదులు పారుతున్నాయి, సంవత్సరముల కొద్దీ తరతరములుగా అవి పారుతూ ఉన్నాయి, సముద్రంలో పడుతూ ఉన్నాయి. కానీ సముద్రం నిండట్లేదు. తరతరముల్లో ఒకటి కామన్గా కనబడుతుంది. ఆదాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వరకు, యేసుక్రీస్తు మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని తరాలు గతించినా ఆ తరములన్నిటిలో కూడా కనిపించేటువంటిది ఏమిటి అంటే, చూచుట చేత తృప్తి చెందటలేదు, వినుట చేత చెవి తృప్తి కలగటలేదు. తృప్తి లేనటువంటి పరిస్థితులు ఈరోజు వాటిని కొన్నిటిని మరి ఏ విషయాల్లో మనిషి తృప్తి లేకుండా ఉన్నాడు అనేటువంటి విషయాలను కొన్నిటిని మరి జ్ఞాపకం చేసుకుంటానికి ముందుకు వెళదాం అని తర్వాత కొన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. మునుపు ఉండిందే ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడున్నదే రేపు జరగబోతుంది. సూర్యుని క్రింద ఏది కూడా నూతనమైనది లేనే లేదని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మునుపు ఉండిందే ఇప్పుడు ఉన్నదంటే, మునుపు నోవాహు ముందు ఏం జరిగింది? బలాత్కారులు ఉన్నారు. నోవాహు తర్వాత జలప్రళయం గతించిపోయిన తర్వాత కూడా బలాత్కారులు ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో బలాత్కారులు ఉన్నారు. ఈ రోజు కూడా బలాత్కారులు ఉన్నారు. మునుపు ఉండిందే ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. అంటే మనుషుల యొక్క స్వభావంలో మార్పు లేదు. తరతరాలు గడిచిన, యుగాలు గడిచిన దేవుడు లేని మనిషి యొక్క జీవితంలో, నడవడికలో మార్పు లేదు. మునుపు ఉండిందే ఇప్పుడు ఉంది, రాబోయేటువంటి తరంలో కూడా అదే ఉంటుంది. అంటే దేవుడు లేకపోతే మనిషి యొక్క జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మరికొన్ని విషయాలను ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆ విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకునేటువంటి ముందుగా ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఈరోజు మన యొక్క ఫాదర్ అంటే మన తండ్రి పేరు మనకు తెలుసు. మన తండ్రి యొక్క తండ్రి గారి పేరు అంటే మన తాతగారి పేరు తెలుసా? తెలియదా? తెలుసా? మన తాత పేర్ల వరకు తెలుసు. ఆ తాత వారి యొక్క తండ్రి పేరు తెలుసా? కొంతమందికి తెలిస్తే ఉండొచ్చు. పోనీ ఆ తాతగారి యొక్క పేరు జేజమ్మలో, జేచాతలో ఏవో అంటారు కదండి. తెలుసు అంటారా? ఎవరికైనా తెలుసు అంటారా? తెలియదు.
కారణం ఏంటి? ఎందుకు తెలియదు? దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. చూడండి ఒకసారి 11వ వచనంలో పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబోయేటువంటి వారికి కూడా ఉండదు. దేవుడి వాక్యము ఇది సత్యము. ఆలోచించండి, మన యొక్క వంశము, మనము ఎవరి గర్భములో నుంచి పుడుతూ వస్తున్నామో మన తాత వరకు మాత్రమే తెలుసు. వాళ్ళ తాత యొక్క తాత ఎవరో మనకి తెలియదు. పూర్వులు జ్ఞాపకం లేరు, అసలు వాళ్ళ పేరు తెలియదు. ఈరోజు ఉన్నటువంటి వారు కూడా కొన్ని తరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా ఏమీ గుర్తుండదు. పూర్వులు జ్ఞాపకము రారు, పుట్టబోయేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి వారు కూడా జ్ఞాపకము ఉండరు. తరతరములుగా ఇది జరుగుతూ వస్తుంది అని చెప్తూ, ఈ తరతరములుగా జరుగుతున్నటువంటి ఈ మరి చరిత్రలో తృప్తి లేనటువంటి మానవ జీవితాన్ని ఇక్కడ మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చూసి మరి దానిని గురించి కొన్ని సంగతులను ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. తృప్తి లేనటువంటి మానవ జీవితం, వ్యర్థమైనటువంటి మానవ జీవితం. వ్యర్థం అనేటువంటి పదానికి అర్థం ఏమిటండి? ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఏది కూడా ఎక్కువ కాలం మనకు పనికి వచ్చేది కాదు. ఏదైనా అది తాత్కాలికమే, పర్మనెంట్గా మనకు ఉపయోగపడేటువంటిది ఏది కూడా సూర్యుని క్రింద లేదు, భూమి మీద లేదు. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి గుర్తు చేస్తూ వచ్చాడు. ఒకసారి 4వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేను ఆలోచింపక వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను, ఒంటరిగానున్న ఒకడు కలడు. ఎవరంటండి? ఒంటరిగానున్న ఒకడు కలడు. అతనికి ఏం లేడు? జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను ఎడతెగక కష్టపడుచున్నాడు. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి చెందట లేదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనుడు. ఇది వ్యర్థమైనది, బహు చింత కలిగినది. వ్యర్థమైనటువంటిది. ఒక వ్యక్తి కనిపించాడు, ఆ వ్యక్తికి భార్య లేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, సహోదరుడు లేరు, ఎవ్వరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎడతెరపక ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడి సంపాదిస్తున్నాడు. ఎంత ధనం వచ్చినా, ఎంత సంపాదించినా అతనికి ఏం లేకుండా పోయిందండి? తృప్తి అనేది లేకుండా పోయింది. ఈ మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు మనకి మన చుట్టూ ఉన్నటువంటి వారిలో కొంతమంది గుర్తుకు రావాలి. ఈ మాట చదవగానే మనకు ఒక వ్యక్తి గుర్తుకొస్తుంటారు. ఎవరు? మీకెవరన్నా గుర్తుకొచ్చారండి? ఒంటరిగా ఉన్నారు, భార్య లేదు, లేదా భర్త లేదు, పిల్లలు లేరు, కుమారులు లేరు, ఎవరు లేరు. రాత్రానిక పగలానిక కష్టపడుతుంది, ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించారు. తృప్తి లేనటువంటి జీవితం. కానీ అర్ధాంతరముగా వాటన్నిటిని విడిచి వెళ్ళిపోయింది. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత రీసెంట్గా ఆమె ఆస్తులన్నిటినీ కూడా లెక్కగట్టి ఆ కర్ణాటక గవర్నమెంట్ ఆ లెక్కలు ఇచ్చిందంటండి. లెక్కలు ఇచ్చినప్పుడు అఫీషియల్గా అండి, అన్అఫీషియల్గా చాలా ఉంటాయి. అఫీషియల్గా లెక్కేస్తే ఆమె యొక్క ఆస్తి, ఆమె దాచుకున్నటువంటి బంగారం 27 కేజీలు అంటండి. ఆమె యొక్క కత్తిని చేయించుకుందంట, అంటే అలంకారంగా చేయించుకుంటారా, గోల్డ్తో చేయించుకుంది. దాని మీద రత్నాలు అన్నిటిని కూడా పొదిగి చేయించుకున్నారు. అది ఎంత అంటే 1.5 కేజీ గోల్డ్, 1.5 కేజీ గోల్డ్. తెలుసు, ఇప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్ ఎంత ఉంది ఇప్పుడు? దగ్గరగా 8,000 దాటిపోయింది. ట్రంప్ గారి వలన పుణ్యమా అంటూ గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి. అఫీషియల్కి ఇంకా చాలా ఉంటాయి. 11,300 పట్టు చీరలు దాచుకుందంటే. ఆమె వేసుకుందామని ముచ్చటపడి కొనుక్కున్నటువంటి చెప్పులు 740 జతలు అంట. 740 జతలు. ఏ రూములో ఉంటే ఎప్పుడు టీవీ మిస్ అయిపోతానేమో అని చెప్పి ఒక 10 టీవీలను పెట్టుకుందంట, 12 ఫ్రిడ్జులను కొనుక్కుందంట. ఒంటరిదే కదండి. ఎవరున్నారు? పెళ్లి చేసుకుందా? పిల్లలు ఉన్నారా? ఎవరు లేదు. సుఖాన్ని అనుభవించిందా? ఎప్పుడు కేసులే, ఎప్పుడు జైలుకి వెళ్తుందో తెలియదు. ప్రతిపక్షాలు వాళ్ళు దాడి చేయటం, అవమానించటం, విమర్శించటం. ఏ రోజన్నా ఒక్కసారి ఎందుకు నాకు ఇది, ఇంత సంపాదించుకుంటున్నాను, ఇంత పేరుంది, నాకెందుకు అని ఏ రోజన్నా అనిపించిందంటారా?
అన్నీ సంపాదించుకుంది, అనుభవిద్దాం అనుకునేటువంటి మంచి హోదాలో ఉన్నప్పుడు అనుకోనటువంటి రీతిగా ఆరోగ్యం సహకరించక దేవుడు ఆమె తూచినప్పుడు, తూకంలో తక్కువగా కనబడినప్పుడు ఆమె ఏమైపోయింది? అన్నిటిని విడిచి వెళ్ళిపోయింది. తృప్తి లేనటువంటి జీవితం వ్యర్థం కాదా? ఆమె సంపాదించుకున్నటువంటి ఏవైనా ఆమెకు పర్మనెంట్గా ఉపయోగపడినయా? ఆమెకి తాత్కాలికంగా హోదానిచ్చిని, తాత్కాలికంగా గొప్ప పేరునిచ్చిని, తాత్కాలికంగా ఆమె ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చిని, ఆమెకు కూడా తాత్కాలికంగా ఇచ్చి ఉండవచ్చు. కానీ పర్మనెంట్గా ఆమెకి ఏమన్నా ఉపయోగపడినయ్యా? అవన్నీ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత ఆమెని ఆ పాత పెట్టిన తర్వాత మెరీనా బీచ్లో ఆమె యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి, ఆమె భక్తులు కొంతమంది ఉంటారు కదండి, ఫ్యాన్స్ ఉంటారు కదా, వెళ్ళి ఏదో పూల వేస్తుంటే లోపల నుంచి సౌండ్ వస్తుందంట. ఆమెను పాత పెట్టిన 2వ రోజు 3వ రోజులో ఏంటో సౌండ్ వస్తుందని చెప్తే, అది తర్వాత అబ్జర్వ్ చేస్తే జరిగింది ఏమిటంటే, ఆమెను పాతి పెట్టేటప్పుడు ఆమెకు గడియారం తీయకుండానే పాతి పెట్టారంట. ఆ గడియారం ఆడుతుందంట, అది టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఒంటరిగానున్న ఒకడు కలడు, ఒంటరిగానున్న ఒకడు కలడు. అవి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఇలా మనం ఆలోచిస్తే ఈ వాక్యంలో చెప్పబడినటువంటి సంగతులను పోల్చటానికి, సరిపోల్చటానికి కొంతమంది వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు. ఏం తీసుకువెళ్ళని చెప్పండి, ఏం సంపాదించుకుంది చెప్పండి. ఇంకా చాలా మంది చాలా రకాలుగా అంటున్నటువంటి మాటలు, ఆమెకు నెలవైనటువంటి వారు, ఆమెకు దగ్గరగా ఉన్నటువంటి వారే ఆస్తి కోసం ఆమెని మోసం చేసి చంపేశారనేటువంటి మాటలు కూడా ఎన్నో వస్తూ ఉన్నాయి. ఒంటరిగా తన జీవితంలో ఏం సంపాదించుకుంది? ఏ రోజు సుఖపడింది? ఏ రోజు ఆనందపడింది? ఆమెకున్న హోదా అన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి. అందుకనే అంటున్నాడు, ఐశ్వర్యం చేత తృప్తి పొందరు, ఒంటరిగా ఉండొద్దు అంటున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అంటే, ఆదాముని ఎందుకు సృజించాడు అంటే ఒంటరిగా ఉండటానికి కాదు. ఆదాముని సృజించి కొన్ని దినములు మాత్రమే ఆదామును ఒంటరిగా ఉంచాడు. తర్వాత ఏం చేశాడు? వెంటనే సాటి అయిన సహాయముగా భార్యనిచ్చాడు. భార్యనిచ్చిన వెంటనే పిల్లల్నిచ్చాడు. పిల్లలిచ్చిన వెంటనే కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు. కుటుంబంలో వారిని నిలబెట్టాడు. ఈరోజు మనల్ని కూడా కుటుంబంలో నిలబెడుతున్నాడు. కుటుంబము కంటే ఎంతో విలువైన సహవాసములో, సంఘములో దేవుడు మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. ఒంటరిగా ఉండటం అనేది దేవుని యొక్క సంకల్పం కాదు. ఒంటరిగా ఉండటం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఒంటరిగా ఉన్నటువంటి వాడు ఎప్పటికైనా పడిపోతాడు. పడిపోతే వాడికి తోడెవరు? వారికి సహాయం ఎవరు? దేవుడు అందుకే గొప్ప సహవాసాన్ని మనకు తన ప్రియుడైనటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన సహవాసానికి మనందరినీ కూడా పిలిచాడు. అందుకనే మనము అపోస్తుల బోధయందును సహవాసమందును. ఒంటరిగా ఉండటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఒంటరిగా ఉండి ఎందుకు కష్టపడుతున్నాడో తెలియదు, ఎందుకు రాత్రనక పగలనక జీవిస్తున్నాడో తెలియదు. చివరికి తన కలిగినటువంటి మొత్తము కూడా ఏమైపోయిందండి? దురదృష్టం చేత పోగొట్టుకుని, అవన్నీ ఉన్నాయి కానీ ఆమె లేకుండా పోయింది. ఇంకా వ్యర్థమైనటువంటి దానిని గురించి ఇంకొక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ వ్యర్థమైనటువంటిది ఏది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ముందుగా, మరి మన ఇండియాలో బాగా ఫేమస్ అయినటువంటి స్పోర్ట్స్ ఏంటంటే, గేమ్ ఏంటి? క్రికెట్. క్రికెట్ అనగానే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియాలో మనకు వచ్చే క్రికెటర్ ఎవరు? ఇండియన్ క్రికెటర్. ఫేమస్ క్రికెటర్ ఎవరు? కోహ్లీ. విరాట్ కోహ్లీ అనగానే అందరికీ తెలుసు, రైట్? ఒకప్పుడు విరాట్ కోహ్లీ రాకమునుపు ఎవరు ఫేమస్? సచిన్ టెండూల్కర్. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ రాకముందు ఇంకొక వ్యక్తి ఉండేవాళ్ళు, కపిల్ దేవ్. బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ అని చెప్పేటువంటి కపిల్ దేవ్. అప్పుడు కపిల్ దేవ్ ఉన్నాడు. కపిల్ దేవ్ యుగం అయిపోయింది, చాలా మందికి తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి తరానికి. తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చేటప్పటికి కపిల్ దేవ్ అనేటువంటి వారిని జనాలు మర్చిపోయారు. సచిన్ టెండూల్కర్ వచ్చిన తర్వాత మరి ఆ రికార్డులన్నీ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ అదే రీతిగా ఆడుతున్నప్పుడు జనాల మధ్య డిస్కషన్ వచ్చింది. ఏమొచ్చింది? విరాట్ కోహ్లీ గొప్పోడా, సచిన్ టెండూల్కర్ గొప్పోడా? ఇలా పోలిక వచ్చింది అంటే అర్థం ఏంటి? సచిన్ టెండూల్కర్ని కొన్ని రోజులకి జనాలు ఏమైపోతున్నారు? మర్చిపోతున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వచ్చాడు, విరాట్ కోహ్లీ నిలబడ్డాడు. మరి విరాట్ కోహ్లీ ఎంతకాలం ఉంటాడు? రేపొద్దున ఇంకొకడు వస్తాడు, వారిని బట్టి విరాట్ కోహ్లీ కూడా మర్చిపోవటమే.
అంటే నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, నీకున్నటువంటి ప్రతిష్ట, నీవు తెచ్చుకున్న గౌరవం, నువ్వు సంపాదించుకున్నటువంటిది ఏదైనా అది తాత్కాలికమైనదే. ఒకప్పుడు కపిల్ దేవ్, తర్వాత టెండూల్కర్, ఇప్పుడు కోహ్లీ, రేపొద్దున ఎవడం. వాళ్ళకి ప్రతిభ ఉన్నప్పుడు, వాళ్ళకి గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని కూడా దేనికి వాడుకుంటారు? అడ్వర్టైజ్మెంట్స్కి వాడుకుంటారు. ఒకప్పుడు కపిల్ దేవ్ని వాడుకున్నారు, ఎందుకంటే అప్పుడు ఫేమస్. తర్వాత టెండూల్కర్ను వాడుకున్నారు, తర్వాత విరాట్ కోహ్లీని వాడుకున్నారు. రేపొద్దున వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఖ్యాతి, ఈ కీర్తి, ఈ ప్రతిష్టత ఎప్పుడైతే మసకబారిద్దో ఆటోమేటిక్గా వీళ్ళందరినీ కూడా పక్కన పెడుతూ ఉంటారు. ఇది ఎంత వాస్తవమో దేవుడి వాక్యం కూడా అదే తెలియజేస్తుంది. ఒకసారి 4వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మూఢత్వము చేత బుద్ధి మాటలిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు ముసలివాడయ్యాడు. ఆ ముసలితనంలో మరి చాతస్థం పెరిగింది కాబట్టి మూఢత్వం పెరిగింది. మూఢత్వము చేత మంచి మాటలు వినట్లేదంట. విననప్పుడు ఒక బీదవాడు, మూఢత్వము చేత బుద్ధి మాటలిక చెవియగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకం నందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. ఈ మాట వినంగానే మనకి చరిత్రలో ఒక వ్యక్తి గుర్తు రావాలి, పరిశుద్ధ గ్రంథం చరిత్రలో ఒక వ్యక్తి గుర్తు రావాలి. అంటే అఫ్కోర్స్ ఆ వ్యక్తిని ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా పెట్టడం కుదరదు, కానీ ఎవరు గుర్తుకు రావచ్చు? ఏసేపు గారు మరి పేదవాడిగా చెరసాల్లో ఉన్నప్పుడు అతని యొక్క జ్ఞానము చేత, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి కళ మర్మమును తెలిసేటువంటి భావాన్ని బట్టి అతడు ఐగుప్తు దేశాన్నే కాదు లోకం అంతటినీ కూడా ఆ రోజు కాపాడగలిగి అతడు ఆ యొక్క సింహాసనం మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏసేపు బాగా పరిపాలించాడు. మరి ఏసేపు పరిపాలించి ఏసేపు కాలం అయిపోయిన తర్వాత ఏసేపు ఏమయ్యాడు? చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఏసేపును ఎరగనటువంటి రాజు వచ్చాడు. ఏసేపు బ్రతికి ఉన్నంతసేపు తన జనాంగానికి ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు, ఎంతగా వారిని పోషించాడో, ఎంతగా వారికి కాపుదలనిచ్చాడో. ఏసేపు ఎరుగనటువంటి రాజు, ఏసేపును మరిచిపోయినటువంటి రాజు తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? ఆ జనాంగాన్ని బాధ పెడుతూ వచ్చాడు. ఒకప్పుడు మూఢత్వం చేత ఉన్నటువంటి ముసలిరాజు పోయాడు, ఇప్పుడు భేదవాడైనటువంటి ఒక జ్ఞానవంతుడైనటువంటి వాడు వచ్చాడు. మరి ఈ జ్ఞానవంతుడైనటువంటి వాడు ఎంతవరకు ఉంటాడు చూడండి 15వ వచనంలో, సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన చిన్నవాని పక్షమును నుందురని నేను తెలుసుకొంటిని. అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయే లేదు. అయినను తర్వాత రాబోబు వారు వీనియందు ఇష్టపడరు. ఎంతో కష్టపడి ఏసేపు ఐగుప్తు దేశంలో తన ప్రజలైనటువంటి వారందరినీ కూడా కాపాడితే, ఏసేపు తరం అయిపోయిన తర్వాత వచ్చిన జనాంగం అంతా ఏమయ్యారు? మళ్ళీ ఏసేపును కూడా మర్చిపోయారు. ఈ లోకము, దేవుడు లేనటువంటి ఈ లోకంలో నీ స్థితి నా స్థితి అంతే. నీకు జ్ఞానం ఉన్నప్పుడు, నీకు ధనం ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు, నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు నిన్ను గుర్తిస్తారు. ఇవన్నీ నీలో నుంచి తొలగిపోయినప్పుడు నిన్ను లోకము మర్చిపోతుంది. ఇదంతా కూడా ఎటువంటిదంట? గాలికై ఒకడు ప్రయాసపడినటువంటిదే. ఇదంతా కూడా వ్యర్థమని చెప్తూ ఉన్నాడు. ఈరోజు లోకంలో జరుగుతుంది ఏంటి చెప్పండి? అధికారం ఉంటే ఎట్లా ఉంటారు, అధికారం లేకపోతే ఎట్లా ఉంటారు? అధికారం ఉన్నప్పుడు వారి చుట్టే అందరూ తిరుగుతారు, అధికారం పోతే వాళ్ళని పట్టించుకునేటువంటి వాళ్ళు కూడా ఉండరు. ఇది వ్యర్థము. నువ్వు సంపాదించేటువంటి అధికారము తాత్కాలికంగా నీకు ఉపయోగపడుద్దేమో కానీ ఏది కూడా నీకు పర్మనెంట్ కాదు. మరి భక్తుడైనటువంటి యోబు కూడా తాను మరి క్షేమంగా బ్రతుకుతున్నప్పుడు అనుకున్నాడంట, నేను ఇలానే బ్రతుకుతాను, నా జీవితం ఇలానే ఉంటుంది, నేను గువ్వవలే బ్రతుకుతానని అనుకున్నాడంట. కానీ అతని జీవితంలో ఏమైందంటే అలానే ఉన్నాడా? శాశ్వతంగా అలానే ఉన్నాడా? అతని జీవితంలో కూడా అనుకునేటువంటి శ్రమలు ఏది శాశ్వతం కాదండి. ఈరోజు మనకున్నటువంటి స్థితి శాశ్వతమని ఎవరు అనుకోవద్దు. దేవుడు అంటున్నటువంటి మాట, ఈరోజు కష్టంలో ఉన్నది శాశ్వతం కాదు, ఈరోజు సుఖంలో ఉన్నది శాశ్వతం కాదు, ఈరోజు అధికారంలో ఉన్నది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. కారణం ఏమిటంటే మనిషి భూమి మీద నీడ అంత అస్థిరుడు.
మనిషి యొక్క జీవితం భూమి మీద ఆవిరి వంటిది, ఎంతలో కనపడి అంతలోనే మావిరైపోయేటువంటి వాడు. ఆ రాత్రికాలం మందు ఎంతగానో సుఖించాడు, ఆనందించాడు. తన పనివారందరితో కూడా కలిపి ద్రాక్షరసము తాగుచు అంతటితో తృప్తి పడకుండా తాను కొల్లగొట్టుకుని వచ్చినటువంటి దేవుని సంబంధమైన ఆభరణముల్లో, ఆ ఆలయ సంబంధమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి ఆ యొక్క ఉపకరణములలో పోసుకుని తాగాలనేటువంటి ఒక బుద్ధిహీనపు కోరిక వచ్చింది ఎవరిలో? బెల్షాజరు. ఏమయ్యాడండి? తన చుట్టూ అధికారం ఉంది, తన చుట్టూ సైన్యం ఉంది, ఒక గొప్ప సామ్రాజ్యానికి అధిపతి. అంతటి గొప్ప సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఆ రాత్రికాలం మందు తూకంలో పెట్టి తూస్తే తెల్లారికి అతని శవం ఆ రాజ్యంలోకి పడిపోయింది. ఏది శాశ్వతం కాదండి. పేరు ప్రతిష్టలు ఏవి కూడా శాశ్వతమైనవి కాదు అని ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను తన అనుభవంలో నేర్చుకుంటూ ఉన్నాడు. ఇది వ్యర్థమైనటువంటిది. నువ్వు సంపాదించుకున్నటువంటి ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇవేవి కూడా శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి అని వ్యర్థమైనటువంటి వాటిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూచి ముగించుకుందాం. 5కి వెళదాం. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూచినట్లయితే, సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా ఉండును. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఈ మాటలు చదవగానే మరొక గొప్ప ధనవంతుడు మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి గుర్తు రావాలి. అతడు అడిగిందంతా వచ్చింది, పట్టిందల్లా బంగారమైంది. ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో సక్సెస్ అండి. భారతదేశం అంతట్లో కూడా గొప్ప ధనవంతుడు అతడు. ప్రపంచ దేశపు ధనవంతులలో కూడా టాప్ 10లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ మధ్య రీసెంట్గా దాదాపు 5,000 కోట్లని అంటున్నారు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 5,000 కోట్లు పెట్టి తన కుమారుడికి ఏం చేశాడు? పెళ్లి చేశాడు. అతని యొక్క కుమారుడి పేరు, అతని పేరేంటి? ముఖేష్ అంబానీ. అతని కుమారుడి పేరు అనంత్ అంబానీ కదండి. వాళ్ళకి అసాధ్యమైంది ఏదన్నా ఉంటారా? వాళ్ళు తినాలనుకున్నది కానీ, చూడాలనుకున్నది కానీ, త్రాగాలనుకున్నది కానీ, అనుభవించాలనుకున్నది కానీ వారికి దొరకకుండా ఏదన్నా ఉందంటారా? కాఫీ తాగాలంటే అలా ఫ్లైట్ ఎక్కి లండన్కి వెళ్ళి వచ్చే స్థాయి ఉండే వాళ్ళకి. అటువంటి వాళ్ళు మరి ఏది కావాలితే అది వారికి అనుగ్రహించారు, కానీ అనుభవించగలరా? తెలుసుకండి అతని కుమారుడి యొక్క పరిస్థితి ఏంటి? ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతని యొక్క ఎంగేజ్మెంట్లో ఆ కుమారుడు తన తల్లిదండ్రులు తన గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారో చెప్తుంటే, ఎన్ని వేల కోట్లకు అధిపతి అయినటువంటి వాడు అబ్బా అని అతని జీవితం ఎంత బాగుంటుంది, ఎంత సుఖంగా ఉంటాడు అని అతని వైపు అందరూ ఆసక్తితో చూస్తుంటే కళ్ళంపడి నీళ్లు కారిపోతున్నాయి. కారణం ఏమిటంటే, తన కుమారుడికి కలిగినటువంటి ఆ యొక్క ఆస్తమా నుంచి విడిపించటానికి ఎంతో మంది డాక్టర్లను ఉపయోగించుకున్నాడు. ఎన్నో మందులు వాడాడు. వాడినటువంటి మందుల వలన, స్టెరాయిడ్స్ వలన అవి రియాక్షన్ ఇచ్చి ఒళ్ళు పెరిగిపోయి ఇంకా సంకటంగా మారిపోతుంది. ఏం తినగలడు చెప్పండి? ఆస్తమా ఉంటే తెలుసు కదా, అన్నీ తినటం కుదరదు. కూలింగ్ ప్లేసుల్లో ఉండలేరు, చల్లగా ఉన్నటువంటి వాటిని తినలేరు. ఏది పడితే అది వారు తినటానికి అవకాశం లేదు. చక్కగా నడవలేరు. అన్నీ ఉన్నాయి, చుట్టూ అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించలేని పరిస్థితి. ఇది వ్యర్థం కాదా? అన్నీ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల జాబితాలో టాప్ 10లో ఒకళ్ళు వీళ్ళు బిజినెస్ ఆరంభిస్తే ఫ్లాప్ అవటం అనేది లేదు. మనకు తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం జియో అనేటువంటి ఫోన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మరి ఈ మొబైల్ ఫోన్స్లో ఎంత విప్లవం వచ్చిందో మనకు తెలుసు. అప్పటి వరకు 1 GB వాడుకోవాలంటే 300 రూపాయలు పెట్టాలి. 300 రూపాయలు పెడితే ఇప్పుడు రోజుకు 1 GB ఇంటర్నెట్ ఈరోజు ఎంత ఫ్రీగా వాడుకోగలుగుతున్నామంటే వాళ్ళ వల్లనే. వాళ్ళకి ఆయిల్ పరంగా వాళ్ళ పెట్రోల్ బంకులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి రిటైల్ షోరూమ్స్ ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి, కానీ ఉపయోగం ఏంటి చెప్పండి? అన్నీ ఉన్నాయి, ఉపయోగం ఏంటి? అనుభవించలేనప్పుడు ఎన్ని ఉంటే ఉపయోగం ఏమిటి?
అందుకని ఆస్తి ఎక్కువైతే దాన్ని కన్నులారా చూడటమే కానీ దాన్ని అనుభవించలేరు అంటున్నారు. మనం అనుకుంటాం ఆస్తి బాగా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరు బాగా నిద్రపోతారు తెలుసా? ఎవరు బాగా నిద్రపోతారు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన వృద్ధి చేత నిద్ర పట్టదు. ఎక్కువ సంపాదించుకుంటే ఎక్కడెక్కడో పెడితే ఎవడు తింటున్నాడు ఏమైపోతుందో అర్థం కాదు. అన్నీ ఉంటాయి, మంచి బెడ్ ఉంటుంది కానీ నిద్ర ఉండదు. ఏసీ రూమ్స్ ఉంటాయి, సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏది కావాలితే క్షణాల్లో వారికి సిద్ధపరిచేటువంటి వారు అందరూ ఉంటారు. కానీ తిన్నది అరిగించుకునేటువంటి పరిస్థితి వారి జీవితంలో ఉండదు. మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద ఎండాకాలం వచ్చినప్పుడు ఆ ముఠా పని చేసేటువంటి వాళ్ళు కష్టపడి ఆ రోడ్ల మీద ఆ ప్లాట్ఫామ్ల మీద చక్కగా ఆదమర్చి నిద్రపోతూ ఉంటారు. దోమలు కుడుతూ ఉంటాయి, ఎయిర్ కండిషన్ ఉండదు, గాలాడదు, ఏముండదు, అయినా కానీ చక్కగా వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అన్నీ ఉన్నా కానీ ఎయిర్ కండిషన్ రూమ్స్లో ఈ ధనవంతులైనటువంటి వారికి నిద్ర పట్టనటువంటి పరిస్థితి. ఈ మాటలు ఇప్పుడు చెప్పలేదండి. జ్ఞాని అయిన సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందుగా దాదాపు 900 సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలను మనం అనుభవపూర్వకంగా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు వారి జీవితంలో ఉన్న పరిస్థితులను చూచినప్పుడు అబ్బా ఇది కదా దేవుడు చెప్పింది అని మనకు అర్థమవుతుంది. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే ఆ ఒక్క సందర్భాన్ని చదువుకుని ముగించుకుందాం. 3వ వచనంలో, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగక తగిన రీతి సమాధి చేయబడక నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని తలంచుచున్నాను. ఒకడు ఏం చేశాడట? 100 మంది పిల్లలను కన్నాడు. అంటే అర్థం చేసుకుంటే కానీ అండి 100 మంది పిల్లలను కనేటువంటి స్థాయి ఈ రోజుల్లో ఎవరికీ లేదు, ఏ రోజుల్లో లేదు. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించాడు, సుఖానుభవం ఎరుగక తగిన రీతి సమాధి చేయబడకపోవటం అంటే మన భారతదేశంలో అతడు ఒకప్పుడు గొప్ప ధనవంతుడు. 2023వ సంవత్సరంలో చనిపోయాడు. అతనికి కొన్నటువంటి ఆస్తి ఎంత అంటే 2,60,000 కోట్ల రూపాయలండి. 2,60,000 కోట్ల రూపాయలు. అతను కొన్నటువంటి సంస్థలు అంటే ఆర్గనైజేషన్స్, అతను చేస్తున్న బిజినెస్లే కానీ షాప్సే కానీ ఇవన్నీ కూడా చూస్తే దాదాపు 5,000 సంస్థలు ఉన్నాయంట. అతనికి దాదాపు 30,000కు పైగా ఎకరాలు ఉన్నాయి. అతడు తన ఇద్దరు కుమారులు ఉంటే ఆ ఇద్దరు కుమారులకి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా ఘనముగా అతడు తన కుమారులకి పెళ్లి చేసి వారిని ఫారెన్కి పంపిస్తే ఫారెన్లో సెటిల్ అయిపోయి ఆ తండ్రి చనిపోయినటువంటి టయానికి కుమారులు బిజినెస్లో పడిపోయి రావటానికి అవకాశం లేక అంత్యక్రియలకు వాళ్ళు రాలేదంటండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, సహారా గ్రూప్స్ అని ఒకప్పుడు వినే ఉంటారు. సహారా గ్రూప్స్ అని, ఆ సహారా గ్రూప్స్కి అధిపతి అయినటువంటి సుబ్రతో రాయ్ ఎంత బాగా చూసుకున్నాడు తన పిల్లల్ని. 100 మంది పిల్లలను కాదు కానీ 2 పిల్లల్నే కన్నాడు. సుఖానుభవం ఎరగకుండా కష్టపడి ఎంతో ప్రయోజకులుగా తన పిల్లల్ని చేస్తే చిట్ట చివరికి చనిపోతే అతని సమాధి కార్యక్రమానికి కూడా అతని పిల్లలు చూడటానికి రాలేదు. ఇది తగిన రీతిగా సమాధి చేయబడకపోవటం. తగిన రీతికి సమాధి చేయబడకపోవటం అంటే తీసుకువెళ్ళి రోడ్డు పక్కన పడేయటం అని కాదండి. తగిన రీతి సమాధి అంటే అతనికి కావలసినటువంటి వారు, అతను ప్రేమించినటువంటి వారు, అతని బంధువులు వాళ్ళందరూ వచ్చి అతన్ని ఆ ప్రేమతో ఆ సమాధి ద్వారా అతని యొక్క ఆ శరీరమునకు చేయవలసినటువంటి కార్యాలను జరిగించడం. ఈ లోకంలో ఎంతటి పక్షపాతం ఉంటుందంటే, ఒక ధనవంతుడు చనిపోతే, ఒక గొప్పవాడు చనిపోతే, ఒక విఐపి చనిపోతే ఆ దేహాన్ని ఏమంటారు? పార్థివ దేహం అంటారు. అది ఒక పేదవాడు చనిపోతే ఏమంటారండి? మృతదేహం. ఏమండి, టీవీల్లో అదే వాడుతుంటారు. ఇది లోకం అలానే ఉంటుంది. లోకం అలానే ట్రీట్ చేస్తుంది. ఉన్నోళ్ళకు ఒక పీట, లేనోళ్ళకి ఇంకో పీట. దేవుడు అంటున్నటువంటి మాట ఏం ఉపయోగం చెప్పండి? ఈ రీతిగా మనం ఆలోచించుకుంటూ వెళితే ఈ యొక్క గ్రంథంలో ఎన్నో మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి నిత్య సత్యాలను తెలియచేస్తూ తన అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాటలు ఇంకా ఎన్నో విషయాలు తెలియచేస్తున్నాడు. 5వ అధ్యాయంలో
13వ వచనం నుంచి చూసినట్లయితే, ఒక వ్యక్తి ధనాన్ని సంపాదించుకున్నాడు, ధనాన్ని కూర్చుకున్నటువంటి ధనమంతా కూడా ఏమైందంట, దురదృష్టం చేత చేదాటి వెళ్ళిపోయింది. చేదాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంట చూడండి 14వ వచనంలో, అయితే ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోవును, అతడు పుత్రులు గలవాడనేనును, అతని చేతులు ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసిన దానిలో ఏదైనాను తీసుకొని పోలేడు. ఈ యొక్క మాటలను చదివినప్పుడు నాకు గుర్తుకు వచ్చింది, మన విజయవాడ పట్టణంలోనే 2011 బహుశా 2010వ సంవత్సరంలో ఒక గొప్ప బీసీ లీడర్, అతను ఎంతో కష్టపడి ఎంతో సంపాదించుకున్నాడు, మరి ఎంతో గొప్పగా ఎదిగాడు, గొప్ప ధనవంతుడిగా, ఒక బీసీ లీడర్గా, ప్రజలందరి చేత బాగా గుర్తింపు పొందినటువంటి ఒక నాయకుడిగా ఎదిగాడు. కానీ పాపం అతనికి దురదృష్టం ఏమిటంటే, తాను చేసుకున్నటువంటి మరి మొదటి భార్య వలన అతనికి పిల్లలు కలగపోవటాన్ని బట్టి మరొక వివాహాన్ని చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అతనికి ఒక అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి ఒక కూతురు పుట్టిన తర్వాత ఆ కూతుర్ని చాలా జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పిల్ల కూడా చాలా నిజంగా చాలా అందంగా ఉండేటువంటి ఆ చిన్న పిల్లను ఎంతో ముద్దుగా చూసుకుంటూ, ఇక ఆ మొదటి భార్యను, ఆ కుటుంబాన్ని మర్చిపోయి ఈ పిల్లని చూసుకుంటూ, పిల్లనెత్తుకుంటూ ఇంకా అంతా మర్చిపోయి పిల్ల దగ్గరే ఉండిపోతున్నాడు. అలా ఉండిపోతున్నప్పుడు ఆ మొదటి భార్య యొక్క రిలేటివ్స్, ఇక మా బావ కానీ అట్లానే ఆ పిల్ల దగ్గర ఉండిపోయి ఆమె దగ్గరే ఉండిపోతే మాకు రావాల్సిన ఆస్తి మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందేమోనన్న ఉద్దేశంతో ఆ పిల్లని కిడ్నాప్ చేసి గుంటూరుకి తీసుకువెళ్ళి చంపేసి, మార్గ మధ్యలో చంపేసి ఎక్కడ పడేశారండి, ఫర్నేస్లో పడేస్తే ఆ పిల్ల మొత్తము కూడా బూడిదైపోయి ఎముకలు కూడా మిగలనటువంటి పరిస్థితి. ఆ పిల్ల అలా చనిపోయిందన్న సంగతి తెలియగానే తండ్రి కూడా హార్ట్ అటాక్తో చనిపోవటం జరిగింది. మనందరికీ తెలిసినటువంటిదే. ఎంతో సంపాదించాడు, ఎంతో ఆస్తిని సంపాదించాడు, ఎంతో పేరును సంపాదించుకున్నాడు. కానీ ఏమైంది, దురదృష్టం వలన కూతురు చనిపోయింది. కూతుర్ని చూచి అతడు కూడా చనిపోయాడు. ఆస్తిని పోగొట్టుకోలేదు, కానీ ఆస్తిని దాచిపెట్టుకొని అపాయాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో కేసులు ఇటువంటివి కనబడుతున్నాయి. ఆస్తిని దాచిపెట్టుకుని అపాయాన్ని కొని తెచ్చుకునేటువంటి వాళ్ళు. మనం ఏదన్నా బస్సులో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేస్తున్నాం అనుకోండి, మన జేబులో ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, హ్యాపీగానే ఉంటాం. 1 లక్ష రూపాయలు మన జేబులో ఉంటే ఎలా ఉంటాం? నిద్రపోగలమా? నిద్రపోగలమండి? 10 సార్లు లేచి జేబులో చేతులు పెట్టుకుని చూస్తున్నాం. అసలు ఎదటోడికి 1 లక్ష రూపాయలు మన జేబులో ఉన్నాయని వాడికంటే ముందే మన యొక్క ఏమనాలి, మన యాక్షన్స్ ద్వారా తెలిసిపోతుంది. అవునా కదంటారు? అంటే ధనము వలన మనిషి జీవితానికి ఏం లేదు, భద్రత లేదు. ధనమును దాచిపెట్టుకుని హాని తెచ్చుకునేటువంటి వారు 100 రూపాయల కోసం, 20 రూపాయల కోసం, 60 రూపాయల కోసం చంపేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రీతిగా మనం ఆలోచించుకుంటూ వెళితే ఈ లోకంలో మనం సంపాదించుకునేది అది ఏదైనా, అది పేరైనా, కీర్తైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఆస్తి అయినా, ఐశ్వర్యమైనా, అది ఏదైనప్పటికీ కూడా అది పర్మనెంట్ కాదు, అది తాత్కాలికమైనటువంటిది. ఈ తాత్కాలికమైనటువంటి వాటి కోసం మనిషి ఏమవుతున్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. కొంతకాలం వాటిని అనుభవించగలుగుతున్నాడు. తర్వాత ఏమవుతున్నాడు, దాని ద్వారా మేలును పొందలేకపోతున్నాడు, లాభాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. అందుకని ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనములో, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? ఏ లాభం ఉంది చెప్పండి? ఒంటరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏం లాభం కలిగింది? ఏది కావాలంటే అది అతనికి అనుగ్రహింపబడుతున్నటువంటి 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం లాభం కలిగింది చెప్పండి? 100 మంది పిల్లలకు అన్నటువంటి ఆ వ్యక్తికి ఏం లాభం కలిగింది చెప్పండి? ధనాన్ని సంపాదించుకుని దాచిపెట్టుకున్నటువంటి ఆ వ్యక్తికి ఏం లాభం కలిగింది చెప్పండి? ఏ లాభము లేదు. అందుకనే అంటున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము
వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థం అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే తాత్కాలికముగా నీకు మేలు కలిగించేవే తప్ప పర్మనెంట్గా నీకు ఏ మేలును కలిగించలేవు. పర్మనెంట్గా నీతో ఉండేవి లేవు. పర్మనెంట్గా నీ జీవితాన్ని బాగు చేసేది ఏది కూడా ఈ లోకం లేదు. సూర్యుని క్రింద ఏదీ లేదు. సూర్యుని పైన ఒక లోకం ఉంది. సూర్యుని పైన ఉన్నటువంటి లోకం అది శాశ్వతమైనది. సూర్యుని పైన ఉన్నటువంటి వారందరూ కూడా శాశ్వతులు. సూర్యుని పైన ఉన్న పరలోకంలో ఉన్నటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. ఆయన చుట్టూ ఉన్న దేవదూతలు శాశ్వతమైనటువంటి వారు. ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు శాశ్వతమైనటువంటి వాడు. కానీ భూమి కింద ఆ సూర్యుని క్రింద ఉన్నటువంటి వారు ఎవరు కూడా శాశ్వతమైనటువంటి వారు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆ సూర్యుని పైన ఉన్న లోకములో నుండి సూర్యుని క్రింద ఉన్న ఈ లోకంలోనికి, శాశ్వతమైన లోకముని విడిచి అశాశ్వతమైన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే, ఈ భూమి మీద శాశ్వతమైనది ఏదీ లేదు. ఈ భూమి మీద ఉన్నది ఏదీ కూడా సూర్యుని పైన ఉన్న లోకంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళదు. అశాశ్వతమైనటువంటి వాటి కొరకు పరిగెత్తి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకొనవద్దు అని చెప్పటానికే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో నుండి ఆ యొక్క శాశ్వతమైనటువంటి లోకంలో నుండి అశాశ్వతమైన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. అందుకని అంటున్నాడు, క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రభునందు మన ప్రయాస తప్ప మిగిలినటువంటి ప్రయాసలన్నీ కూడా వ్యర్థమని జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ తెలియచేస్తున్నాడండి. కొన్ని విషయాలను మాత్రమే ఇక్కడ మనం ధ్యానం చేసాం. ఇంకా చాలా విషయాలు ఈ యొక్క మరి గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అందుకని ఈ గ్రంథంలో ఎక్కువగా వాడబడినటువంటి పదం ఏమిటి అంటే వ్యర్థం అనేటువంటి పదాన్ని దాదాపు 37 సార్లు వాడాడండి. అంతేకాకుండా సూర్యుని క్రింద అనేటువంటి పదాన్ని దాదాపుగా 35 సార్లు వాడటం జరిగింది. ఈ యొక్క గ్రంథం యొక్క పరమార్థం ఏమిటి అంటే, భూమి మీద ఏది కూడా శాశ్వతము కాదు, ఏది కూడా నీ జీవితానికి పరలోకాన్ని తీసుకెళ్లేటువంటిది కాదు అని తెలియచేస్తూ చిట్ట చివరికి అనేక విషయాలను తెలియచేసి చిట్ట చివరికి ఏమని చెప్తున్నాడు? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో ఇదంతయు వినిన తర్వాత తెలియని ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. వ్యర్థమని ఆరంభించి పరమార్థాన్ని చూపిస్తున్నటువంటి ఇదొక ప్రత్యేకమైనటువంటి గ్రంథము. సొలొమోను తన వృద్ధాప్యంలో రాసినటువంటి గ్రంథము, అనుభవపూర్వకంగా రాసినటువంటి గ్రంథము. దీనిని మనం నేర్చుకోవాలంటే కూడా అనుభవపూర్వకంగానే నేర్చుకోవాలి. ఇందులో చెప్పబడుతున్నటువంటి సంగతులను మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వారి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం ఆలోచించినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఇది కదా అని మనం ఆలోచించి, దేవుడు మనకి వ్యర్థము కానటువంటి ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఈ లోకంలో ఏదైనప్పటికీ అది వ్యర్థమైనదే. కారణం ఏమిటంటే, ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో అన్నీ గతించిపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి సూర్యుడు, ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న గాలి, ఇప్పుడున్న సముద్రం, ఇవి కూడా గతించిపోయే కాలం ఒకటి రాబోతుంది. కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి లోకములో శాశ్వతమైనటువంటి లోకము గురించి ఆలోచించమని చెప్పటానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అలా శాశ్వతమైనటువంటి ఆ లోకములో స్థానాన్ని సంపాదించుకోవటానికి మార్గమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క నిత్య జీవాన్ని స్వతంత్రించుకోమని చెప్పటానికే దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని ప్రత్యేకంగా మన కొరకు రాసి ఉంచాడు. దానిలోనున్న కొన్ని సంగతులను మనకున్న సమయాన్ని బట్టి దేవుడు మనకి తెలియచేశాడు కనుక మిగిలినటువంటి సంగతులను కూడా మనము ధ్యానించి దేవుడి ఆత్మ సహాయం ద్వారా అర్థం చేసుకొని దేవుడు చెప్పినటువంటి మాట ఎంత సత్యమో గ్రహించి దానిని బట్టి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి మన యొక్క జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఈ యొక్క మాటలను అనుగ్రహించినందుకు దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తూ ఉన్నాను.